మీ అందరిని ఎందుకు కూర్చోబెట్టామంటే, మరి సంతానం కోసం ఎంతో దూరాల నుంచి వచ్చారు కదా బిడ్డల కోసం. సరే, ఇక్కడ ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు, చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. రెండోది, ఆహారం ద్వారా, చక్కని మందుల ద్వారా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఉంది ఇక్కడ అనేది మరి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వైద్యం చేసేటప్పుడు ఆ టెస్టులకనో మందులకనో తీసుకునేటప్పుడు కొంత లేట్ అవుతుంది. ఈ లేటు వల్ల తర్వాత మధ్యాహ్నం పూట భోజనానికి కొద్దిగా డిలే అవుతుంది. ఆ భోజనం కోసం మరి బయటికి పంపించాలంటేనేమో బయటేమో దూర ప్రాంతాల్లో ఉన్నాయి, హోటల్స్ దగ్గరలో లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది ఆ హోటల్స్ దొరక్క బయటికి వెళ్ళి దారి తప్పు కూడా వస్తున్నారు. కొంతమంది అయితే వర్షాలు వస్తే మరి అక్కడ తడిసిపోయి కూడా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మేడం గారు ఆలోచించారు, ఎలాగన్నా వీరికి భోజనం పెడితే బాగుంటుంది, బయటికి పంపించేదానికన్నా మనమే తెప్పించి పెడితే బాగుంటుందనే ఆలోచనతో మరి ఇక్కడ భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు నెల నుంచి ఇది మేము ప్రారంభించడం జరిగింది. అయితే ఏంటంటే, దీన్ని మీరు భోజనాన్ని తీసుకునేటప్పుడు జనరల్గా మనకి ప్రసాదాలు అనేవి గుడుల్లో ఇస్తారు. చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు, మనం పిల్లల కోసం గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తారు ఈ ప్రసాదం. అలాగే మీరు కూడా దీన్ని ఒక అన్న ప్రసాదంగా భావించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా, మరి యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా మీరు ఇది స్వీకరించాలి. ఇది మీకు వీర్య వృద్ధిని, ధాతు పుష్టిని, అండాల క్వాలిటీని అందించి మీ బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి, మీ చేతిలోకి రావడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సో ఆహారం ద్వారానే మనకు శరీరానికి కావలసిన ధాతువులన్నీ అందుతాయి. అందుకే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనేది మీకు కూడా కొంత సందేహంగా ఉంటుంది. కాబట్టి మేము దాన్ని ఒక ప్లాన్ చేశాం. మన మేడం గారు ఎక్కటి హబ్ అనే ఛానల్లో మీకు 500 వీడియోలు చూపించారు, వండుకునే విధానంతో సహా. మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో ఎలాంటి ఆహారం తినొచ్చు అనేది కూడా మేము వివరంగా రాయటం జరిగింది. ఇంకా మీకు క్లారిఫికేషన్ కోసం ఇక్కడ కూడా ఒక నమూనాలాగా ఒక ఆహారాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. అది మీరు దేవుని ప్రసాదంగా స్వీకరించండి. చక్కగా మీరు అనుకున్న కోరిక త్వరగానే నెరవేరి మీరు అనుకున్న ఆ బిడ్డ తొందరగానే మీ చేతిలోకి రావాలని మేము కూడా మనసారా కోరుతూ ఈ ప్రసాదాన్ని మీకు అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రసాదం తయారీ చేసేటప్పుడు కూడా మొన్న ఎవరో ఒక గెస్ట్ వచ్చారు మా దగ్గరికి. ఆయన చెప్పారు, మంచి ఆహారం అంటే ఏంటి? మంచి ఆహారం అంటే ఏంటంటే మంచి మనసుతో ఇచ్చేదే ఆహారం. మంచి ఆహారం మంచి మనసుతో కూడా తయారు చేయిస్తున్నాం దాన్ని. రుద్రాభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు చేసే పుణ్య దంపతులు వాళ్ళు స్వహస్తాలతో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అమ్మ ఎలా తయారు చేస్తుంది మన ఆహారాన్ని? నా బిడ్డ పెరగాలి, ఎదగాలి, యాక్టివ్గా ఉండాలి, నా బిడ్డ సంతోషంగా చక్కగా మరి మంచిగా ఉండాలి అంటూ మనసులో భావన చేస్తూ వండుతుంది. కాబట్టే అమ్మ ఫుడ్కి అంత టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఆహారం అనేది మనసులో ప్రేమని రింగరించి ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి ఆ రకమైన దానికి ఒక రకమైన గొప్ప మహత్తు శక్తి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, వండే వాళ్ళు కూడా మంచి మనసుతో వండాలి. మీకు మేలు జరగాలని వాళ్ళు ఆలోచిస్తూ వండారు. ఇక్కడ గెస్ట్గా వచ్చి వారు చూసి, ఇలాంటి వారికి మేము ఇలా చేస్తామండి, ఎక్కడో హోటల్స్ అంటే ఎలా వండుతారో ఏంటో తెలియదు, పాపం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండొచ్చు, ఇంట్లో మేమే మా స్వహస్తాలతో వండి మరి తీసుకొస్తామంటే ఆ యజ్ఞాలు యాగాలు చేసే పుణ్య దంపతులు, పైగా ఈ నవరాత్రుల టైంలో వాళ్ళు అద్భుతంగా ఆ దేవుడు సన్నిధిలోనే ఎంతో పూజా కార్యక్రమాలు చేసి అలాంటి పుణ్య దంపతులే మరి మనకి చక్కగా వండుతున్నారు. వాళ్ళు అసలు ఫ్రీగా పెడతా ఉన్నా మేము ఒప్పుకోలేదు. అలా కాదమ్మా, మేము ఇలా ఒక కార్యక్రమంగా పెట్టాలి అని అనుకున్నాము. ఎక్కడో మరి ఎంతో దూరాల నుంచి, కొన్ని 100 కిలోమీటర్ల దూరాల నుంచి వస్తున్నారు వీళ్ళంతా. ఆ భగవంతుడు నమ్మి దారి చూపించాడు ఈ డాక్టర్ గారిని అని చెప్పి నమ్మి ఇక్కడికి వస్తున్నారు. వారు మరి చక్కగా సంతానం పొందడానికి మా మందుల ద్వారా మేము వారికి సంతానాన్ని, మా జ్ఞానం ద్వారా ఆ సంతానాన్ని న్యాచురల్గా అందించే మార్గం చూస్తున్నాం. ఒక్క బిడ్డను కానీ వాళ్ళు కన్నారంటే వాళ్ళు మాతృదేవతలు, పితృదేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. అలాంటి దేవుళ్ళనే మా ఇంటికి అతిథులుగా పంపించాడు ఆ భగవంతుడు. వాళ్ళకు భోజనం పెట్టుకునే అవకాశం మాకు ఇచ్చాడు అనే భావనతో మేము ఇది పెట్టుకుంటున్నాము అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా అలాగే పవిత్రమైన భావంతో చక్కగా, నేనేదో ప్రచారం కోసమో వీటి కోసమో వీడియోలు తీసుకోవడం కోసమో భోజనం పెడతానని అనుకోవద్దు దయచేసి.
ఎందుకోసమంటే ఈ వీడియోలు ఫోటోలు తీస్తుంది ఎందుకంటే 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ మేము భోజనం పెట్టగలుగుతున్నాం. 500 ఫీజు కూడా ఎన్నాళ్ళకండి? సంవత్సరానికి 500 తీసుకుంటూ కూడా నేను భోజనం పెట్టగలుగుతున్నాను. 30 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నా కూడా రాని నా ఆలోచన మరి మేడం గారి మనసు ద్వారా, ఆవిడ ద్వారా వచ్చింది. ఒక తల్లి మనసుతో ఆవిడ ఆలోచించి ఆ సలహా ఇవ్వబట్టి నాకు తెలిసింది. అలాగే మాకు వాకర్స్ క్లబ్లో మేము ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉన్నాను. అలాగే లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నాము. ఎన్నో చోట్లకు వెళ్ళి మేము అన్నదానాలు చేస్తున్నాం. చాలా రకాల సేవా కార్యక్రమాలు, పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, అలాగే మరి ఫీజులు కట్టడం వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ, మరి లేడీస్కి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధికి మేము మార్గం చూపించడం కానీ, రక్తదాన కార్యక్రమాలు, డయాబెటిక్ క్యాంపులు ఇలాంటివి చేసి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు రోడ్డు మీదకి వెళ్ళి చేస్తున్నాం. మరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కనీసం ఈ అన్నం పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది అనే ఆలోచనతో మేము చేస్తున్నాం. మరి ఇలాంటి ఆలోచన నాకు 30 ఏళ్ళున్న రాంది నా భార్య ద్వారా మరి నాకు వచ్చింది. అంటే ఈవిడ పేరు కూడా విజయదుర్గ పావని. ఒక పక్క పావని అని సీతమ్మ తల్లి, ఓర్పుకి చిహ్నం సీతమ్మ. మరో పక్కన దుర్గాదేవి, ఆ కొండ మీద ఉన్న దుర్గాదేవి. ఈ దుర్గాదేవి ద్వారా మరి నాకు చెప్పించిందేమో, మీ ఆకలి తీర్చడానికి ఆ తల్లి ఇలా అనిపించిందేమో అనుకుని నేను ఇది ప్రారంభించాను. మరి ఈ విషయం మిగతా వాళ్ళకి తెలియొద్దా? మిగతా డాక్టర్లకు కూడా ఎంతోమంది మంచి మనసు ఉన్నోళ్ళు ఉంటారు. నెలకు 3 లక్షలు తీసుకుని 30,000 తీసుకుని ఆపరేషన్లు చేసేవాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు కదా. కానీ వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. ఇది చూసి వాళ్ళలో కూడా ఆలోచన వచ్చి ఇలా భోజనం పెట్టడం ప్రారంభిస్తే ఇది రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా ఇది జరగవచ్చు. డాక్టర్లకి ఇబ్బంది ఏం లేదు. చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది స్తోమత ఉన్నోళ్ళే ఉంటారు. డాక్టర్లు ఈజీగా పెట్టచ్చు. ఇలాంటి కార్యక్రమం అయితే ఎవరో ఒకరి దగ్గర నుంచి ఇది మొదలవ్వాలి. అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ టెస్టుల కోసమని, మందుల కోసమని పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అక్కడ పానాసారాలు పడుతూ, భోజనం దొరక్క, హోటల్కి వెళ్తే సరైన భోజనం లేక ఇబ్బందులు పడుతూ ఉన్న వారికి ఇది చాలా ఉపశమనంగా ఉండదా అనే మంచి ఉద్దేశంతో ఇది చేస్తున్నామమ్మా. మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించొద్దని కోరుకుంటున్నాను. ఇదేది ప్రచారం కోసం కాదు, నలుగురికి తెలియాలి, వాళ్ళలో కూడా ఈ ఆలోచన రావాలి. వాళ్ళు కూడా వాళ్ళ పేషెంట్లకి వాళ్ళు ఫుడ్ పెట్టుకుంటే మంచిది కదా అనే ఆలోచనతో మాత్రమే చేస్తున్నాం. ఈరోజు మరి ప్రసాదం ఇవ్వడమే కాదండి, అది ఇచ్చేటప్పుడు మంచి వ్యక్తుల చేతుల ద్వారా కూడా అందితే మీకు మరింత మేలవుద్దనే ఉద్దేశంతో మామూలుగా మనం ఎవరికన్నా సేవ చేయాలంటే మన దగ్గర ఉండాలి సేవ చేయాలనే మనసు, మంచి మనసు. దేవుడు లాంటి మనుషులు మాత్రమే ఇతరులకు సహాయం చేయగలరు. మరి అలాంటి దైవత్వం మూర్తి భవించిన సేవామూర్తుల్ని పిలిచి మేము వారి చేతుల మీదుగా ఈ ఆహారాన్ని అందిస్తున్నాం. అలాగే మాకు వాకర్స్ ఇంటర్నేషనల్లో పరిచయమైన సీతారామాంజనేయులు గారు, వారు వాకర్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి చేతుల మీదే ఎంతో క్లబ్స్, దాదాపు 50 క్లబ్బుల్ని 50x20 అంటే 1000 మంది మెంబర్స్ని దీంట్లో చేర్చిన వ్యక్తి ఆయన. అంటే నడక అనేది, వ్యాయామం అనేది మనం మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు. మనం ఎంత తిన్నా, ఆహారం తిన్నా దాన్ని వ్యాయామం ద్వారా కరిగించకపోతే శరీరానికి వంట పట్టదు. అందుకనే అలా వ్యాయామం గురించి చెప్పి నడక ప్రాముఖ్యత చెప్పిన వాకర్స్ క్లబ్బు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్బు. వాటి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మరి సీతారామాంజనేయుల గారి ద్వారా ఈరోజు మీకు ఈ ఆహారం అందే ఏర్పాటు చేస్తున్నాం. వారికి కూడా మనం ఈరోజు మన మాట విని చక్కగా వారి పనులు మాని మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంతోమంది మనుషులను కూడా మరి గెస్టులను కూడా తీసుకొచ్చి వారి ద్వారా కూడా అందే ఏర్పాటు వారు చేస్తున్నారు. చక్కగా మరి ఇలాంటి అద్భుతమైన సలహా ఇచ్చిన మన పావని మేడం గారు మరి మంచి మనసుతో ఆవిడ ఇచ్చినందుకు వాడికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ప్రపంచవ్యాప్తం అయ్యిందంటే ఆ క్రెడిట్ ఆ తల్లి, ఆ దేవతే ఆవిడ ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళని కాపాడటానికి చేసిందనే అనుకోవాలి. ముందుగా రామాంజనేయులు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా, మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాలాతీతమైంది, ఇప్పటికే లేట్ అయింది, సారీ. ఒక అద్భుతమైన ఆలోచనకి కార్యక్రమం చేసిన డాక్టర్ గారికి, శ్రీమతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 26,000 క్లబ్లు ఉన్నాయండి, వాకర్స్ క్లబ్లు. ఏ క్లబ్కి రాని ఆలోచన డాక్టర్ గారికి రావడం, మరి మన క్లబ్ ద్వారా ఇతర డాక్టర్లు కూడా స్ఫూర్తి పొంది ఇటువంటి కార్యక్రమాన్ని చేపడితే
ప్రజలు ఆనందంగా ఉంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం దసరాకి మీరు మీ 12 పాపాయితో వస్తే మరింత ఆనందం, మీకు సంతానం కలగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు మీకు అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ పర్వదినాల్లో మా క్లినిక్ దగ్గరికి వచ్చారు, మీ కోరిక నెరవేరాలని ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మని కోరుకుంటున్నాను. అలాగే ఆలోచన నాదే, కానీ ఆచరణలో పెట్టింది డాక్టర్ గారు. డాక్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మా పాప డాక్టర్ అయింది, తన దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాను, తను కూడా కంటిన్యూ చేయాలి. అలాగే మీ అందరికీ అడ్వాన్స్ దసరా, హ్యాపీ దసరా, ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న కాగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదండి, మా వరకే జరుగుతుంది. మా తదనంతరం కూడా జరగాలని మా పిల్లల దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం, మా అమ్మాయి డాక్టర్ దగ్గర నుంచి మాట తీసుకున్నాం, అలాగే మా అబ్బాయి 9th క్లాసు వాడి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం. రేపొద్దున్నే నువ్వు ఏదైనా వృత్తిలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వృత్తిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చే వారికి భోజనం సమయానికి నువ్వు భోజనం పెట్టు అని వాళ్ళ మాట తీసుకున్నాం. అలాగే మా అమ్మాయిని కూడా నువ్వు డాక్టర్ అయ్యావు కాబట్టి అమ్మ, నీ ఉద్యోగంలో నీ వృత్తిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంకి అయ్యేటప్పటికి వారికి ఏదో ఒక రకంగా ఈ అన్నం అందేటట్టుగా చూడు అని చెప్పేసి అమ్మాయి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం. ఇలా మా తదనంతరం కూడా ఇది జరిగేటట్టుగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇది కూడా చూసి మిగతా డాక్టర్లు కూడా లేదా మిగతా వాళ్ళు కూడా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వారికి ఆ సమయానికి భోజనం పెట్టగలిగితే ఊరు కాని ఊరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టుకోకుండా చేస్తే బాగుంటుంది అనే మంచి ఆలోచనతో ఇది చేశాము. మీరందరూ హర్షిస్తారని ఈ వీడియోల్ని మరే ఉద్దేశంతో మీరు భావించుకోకుండా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.